సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్, గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి సెషన్ నెంబర్ 7కి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ఈనాటి సెషన్స్లోకి వెళ్ళే ముందు ఓమారు గత వారం మరియు రాబోయే వారాల గురించి కూడా కొంత వివరించుకొని ముందుకెళ్దాం ఫ్రెండ్స్. నిజానికి చెప్పాలి అంటే ఈరోజు మంత్ ఎండ్. మరి మంత్ ఎండ్ అంటే మనందరికీ తెలిసిందే, డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్, నిత్యావసర వస్తువులు ప్రతిరోజు మనము మన టీము కొంటూ ఉంటే మన కంపెనీ ఇన్కమ్స్ని ఎలా ఇస్తుంది? మంత్లీ బేసిస్ మీద ఇస్తుంది. అంటే 6 నెలలు కంప్లీట్ అయిన వాళ్ళకి 7వ నెల ఫ్రీ ప్రోడక్ట్ రూపంలోను, అంతేకాదు ప్రతి నెల ఆయా స్లాబ్స్ పూర్తి చేసిన వారికి డైరెక్ట్ బోనస్, ఇండైరెక్ట్ బోనస్ రూపంలోను, అలాగే గ్రోత్ ఫండ్ రూపంలోను, ఇయర్లీ గ్రోత్ ఫండ్ రూపంలోను, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్లీ వన్స్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో మంత్ ఎండ్ కాబట్టి ఈరోజు కొంచెం అందరూ కూడా బిజీగా ఉంటారు. ఈరోజు ఓ మారు విరామం ఇద్దామా అని కూడా నేను మన సెషన్కి అనుకున్నాను. కానీ వచ్చే వారం మన సెషన్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అన్నవరం వెళ్తూ ఉన్నాను. అక్కడ కూడా సత్రంలో రూమ్లో నుండే బ్రాడ్కాస్ట్ అంటే మన సెషన్ చేసేదానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. బట్ ఇంకా అదైతే ఫైనలైజ్ కాలేదు. ఆఫ్ కోర్స్ మేబీ ఆర్ మే నాట్ బి. అంతేకాదు ఆ తదుపరి నెక్స్ట్ వారము నో ప్రాబ్లం. బట్ ఆ తదుపరి నెక్స్ట్ వారం మనకు ఈ నెల 21వ తారీఖు అంటే జూలై 21వ తారీఖు వైజాగ్లో మన కంపెనీ ఈఎల్పి ప్రోగ్రామ్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో మరి ఈరోజు హాలిడే వచ్చే వారం మేబీ ఆర్ మే నాట్ బి ఉండి, ఆ తదుపరి ఒక వారం జరిపి మరో వారం ఎట్టాగు 21వ తారీఖు మనమైతే ఈ యొక్క సెషన్ను జరుపుకోలేం కాబట్టి ఆ యొక్క రెగ్యులారిటీ మిస్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఇవాళ సెషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు, విరామం ఇవ్వకూడదు అంటూ కూడా అంటే కృతనిశ్చయంతో ఇవాళ సెషన్ని నడుపుతున్నాను ఫ్రెండ్స్. మరి గత వారం ఇచ్చిన సెషన్ యొక్క 1000 ఏనుగుల బలమే నన్ను ఈ విధంగా చేసిందని కూడా నేను మీ అందరికీ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గత వారం నలుగురు ఫీడ్బ్యాక్లో పాలుపంచుకున్నారు. మరి ఆ నలుగురు చెప్పిన ఫీడ్బ్యాక్ నాకు ఒక 1000 ఏనుగుల బలంలాగా, ఒక బూస్టింగ్ లాగా వచ్చిందంటే ఆశ్చర్యం అతిశయోక్తి కాదు ఫ్రెండ్స్. ఎందుకు అంటారా? ముఖ్యంగా సునీల్ గారు A to Z అంటే ఇంతవరకు జరిగిన సెషన్స్ మొత్తాన్ని అంటే కనుక కొన్ని పాయింట్స్ రూపంలో మనందరికీ కూడా మరొక మారు రీకాల్ చేసి, అంటే నేనే ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడో సుమారు ఒక 23 సంవత్సరాల క్రితము విజయానికి 5 మెట్లు అంటూ యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకంలో మాట చదివి ఉన్నాను. అంటే ఈ బుక్ చదివిన వెంటనే ఏదో అందరూ మారిపోతారు, సమాజం మారిపోతుంది, అందరికీ విజయం వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయనండి. ఎందుకు అంటే ఇలా అందరి జీవితాల్లో విజయాలు వచ్చి ఉంటే ఈ పాటికి రామాయణము, మహాభారతము, భగవద్గీత ఇటువంటి పుస్తకాలకు ముందు, అంటే ఒక ఖురాను, ఒక బైబిలు, వీటన్నిటి ముందు నా పుస్తకం పెద్ద పుస్తకం అని నేను అనుకోను. అందరికీ అంటే ఈ పాటికి ఎప్పుడో అంటే మానవాళి చాలా చాలా సమాజం మారి ఉండాలి అంత నేను ఎక్స్పెక్ట్ చేయను. కాకపోతే నా ఈ పుస్తకాన్ని ద్వారా కనీసం కొన్ని కుటుంబాలు చేంజ్ అయితే చాలు, కొందరు వ్యక్తుల జీవితాన్ని నేను మార్చగలిగితే చాలు, వారి కోసమే ఈ యొక్క పుస్తకం అంటూ కూడా ఆ యొక్క విజయానికి 5 మెట్లు నేను చదివిన ఓ మాటలు నాకు మరోమారు సునీల్ గారి ఫీడ్బ్యాక్ ఉన్న తర్వాత గింగిరాలు తిరిగాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మరి అటువంటి వారి కోసమే, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే కూలంకుషంగా విని, కూలంకుషంగా నోట్ చేసుకుని, కూలంకుషంగా అంటే వీటిని పాటిస్తారో వాళ్ళకి ఏమిటి అంటే మనం అనుకుంటున్న ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కొద్ది రోజుల పాటు కష్టపడితే దాని తాలూకు ఎప్పటికీ అంటే ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా పొందుతున్నారు చూడండి. మరి ఆ విధంగా తరతరాలకు సరిపడా మన దగ్గర ప్యాసివ్ ఇన్కమ్ ఉంది అంటే ఈరోజు మన మీటింగుల తాలూకు మెసేజ్లు కొన్ని వందల కుటుంబాలకు చేరుతున్నాయి ఫ్రెండ్స్. మరి వందల కుటుంబాల్లో
కేవలం పదుల సంఖ్యలోనే ఇక్కడ హాజరవుతున్నారు. ఆ పదుల సంఖ్యలో కూడా అంటారుగా సింగిల్ డిజిట్, ఇంకా చెప్పాలంటారుగా నలుగురు లేదా 5 మంది మాత్రమే ఇక్కడ రెస్పాండ్ అవుతున్నారు కానీ అందరూ రెస్పాండ్ కూడా కావట్లేదు ఫ్రెండ్స్. మరి ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఏమిటి అంటే ఈ విధానం అనేది కొంత ఇందాక ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, హెడ్ స్టాండ్. మనందరికీ లెగ్ స్టాండ్ తెలుసు, హెడ్ స్టాండ్ తెలియదుగా? తెలుసా ఎవరికైనా? ఎవరైనా యోగాలో అనుభవం ఉంటే, యోగాలో వాళ్ళకు తెలిసి ఉంటే, యోగాలో శీర్షాసనం అనేది ఉంది సార్. ఆ శీర్షాసనంలో ఏమిటి అంటే మనం ఈ విధంగా హెడ్‌ని కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నిలబడతాము. అంటే మన విధానం కూడా ఒక రకంగా హెడ్ స్టాండ్ లాంటిదే. అవునంటారా? కాదంటారా? అంటే ఉల్టా. మరి ఇంటి ఖర్చులంటే ఖర్చులతోటి ఆదాయం రావడం ఏంటి? డైలీ నీడ్స్ అంటే నిత్యావసర వస్తువులు అంటారుగా అవన్నీ కూడా ఖర్చు. మరి మంత్లీ ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అంటే చాలా మందికి ఇదొక పెద్ద అంటే పజిల్ అన్నమాట. మరి ఆ పజిల్‌నే అంటారుగా పటాపంచలు చేయాలంటే ఏం చేయాలి? విధానాన్ని తెలుసుకోవాలి. విధానాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా ఈజీ అవుతుంది. మరి విధానం తెలుసుకుంటే ఏమైపోతుంది? ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ అంటే స్టెప్ బై స్టెప్ శీర్షాసనం కూడా అట్ ఎ టైమ్ వేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే యోగా వెళ్ళినప్పుడు కూడా ఇందాక ఇక్కడ చూస్తున్నారు చూడండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటారుగా దాదాపు ఒక 4 వారాల పాటు యోగా సెషన్ ఉంటే వీక్ ఆన్ వీక్, వీక్ ఆన్ వీక్ మెల్లమెల్లగా పెద్ద పెద్ద ఆసనాలు చేయిస్తారు. ఆ తర్వాత చివరిగా అంటారుగా లాస్ట్ వీక్‌లో లేదా ఇంకా 2, 3 రోజుల్లో ఆ యొక్క యోగా శిబిరం క్లోజ్ అవుతుంది అనంగా కూడా ఈ యొక్క శీర్షాసనం అనేది గురువుగారు మనకు నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే శీర్షాసనం వేయాలి అంటే గనక బాడీలో స్టామినా కావాలి. మరి ఆ బాడీలో స్టామినా ఉన్నప్పుడే ఈ యొక్క శీర్షాసనం వేయగలము. ఈ శీర్షాసనానికి ముందే సర్వాంగాసనము. మరి సర్వాంగనాసనాన్ని మదర్ ఆఫ్ ఆసనాస్ అంటారు. శీర్షాసనాన్ని ఫాదర్ ఆఫ్ ఆసనాస్ అంటారు. మరి శీర్షాసనం అంటేనే ఉల్టా. మరి ఆ ఉల్టా ఆసనం వేయాలంటే గనక స్టామినా ఉండాలి. అటువంటి స్టామినా ఉన్నప్పుడు మాత్రమే మనము అంటారుగా మన విధానంలో కూడా ఈ యొక్క ఉల్టా విధానం కూడా ఏంటి అంటారుగా మనకు స్ట్రైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే అందుకే మీకు చెప్పాను నేను, స్ట్రైట్ అవే అంటే ఒకే మారు డబ్బులు రావు. డబ్బులు ఎలా వస్తాయి? మెల్లగా ముందు మనం యాజ్ ఏ యూజర్‌గా వాడుకుంటే ఏమి వస్తుంది? యూజర్ నుంచి మెంబర్‌గా మారితే అదనంగా ఏమొస్తుంది? ఆ తర్వాత సేల్ ఆర్ సప్లై అన్నాను. ఆ సేల్ చేస్తే ఏమవుతుంది? సప్లై చేస్తే యాక్టివ్ ఇన్‌కమ్ వస్తుంది. ఆ తర్వాత సప్లై ఆర్ లీడర్ అన్నాను. మరి సప్లై లేదా లీడర్‌షిప్ అంటారుగా టీమ్‌ని బిల్డప్ చేసినప్పుడు మాత్రమే మనకు పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని డే 1లోనే రాదు. కానీ డే 1 నుంచి చేసినా కూడా ఇక్కడ ఏం పోయిందేమీ లేదు. ఎందుకంటారా? మరి నిత్యావసర వస్తువులే కదా! మరి ఒక్కో ప్రాడక్ట్ గొప్పతనాన్ని మనము చూస్తున్నాము. ఎలా చూస్తున్నాము? అన్‌బిలీవబుల్ ఫ్రెండ్స్. అంటే నమ్మలేకుండా ఉంటున్నాము. అరే! ఏమిటి ఒక్కో ప్రాడక్ట్ గురించి మనకు తెలియంది ఇంత ఉందా? ఏదో టీవీలలో చూస్తున్నాము, పేపర్‌లో చదువుతున్నాము, లేదంటే పెద్ద పెద్ద హోర్డింగ్‌లో ఎక్కడెక్కడో చూస్తున్నాము. ఆ ప్రాడక్ట్‌లు తెచ్చుకొని వాడుకుంటున్నాం గానీ, మన ఇంట్లో వాడే అంటారుగా గోధుమ పిండిలో ఇంత విశేషం ఉందా? మన ఇంట్లో వాడే ఉప్పులో ఇంత విశేషం ఉందా? అంతేకాదు మన ఇంట్లో వాడే టీ పొడిలో ఇంత విశేషం ఉందా? అంతేకాదు ధరలో కూడా ఇంత వేరియేషన్ ఉందా? మరి మోనోపాలీ లాగా పేరుకే ప్రత్యయపదంగా ఉన్న కంపెనీలు సైతం ఇవ్వలేని క్వాలిటీకి మన కంపెనీ ఇస్తుంది ఆర్సిఎం అనే కంపెనీ. అంతేకాదు ఒక్కో ప్రోడక్ట్ మీరు చూశారు అంటే గోధుమ పిండి మార్కెట్‌లో సుమారు రూ. 275 5 కేజీలు ఉంటే మన దగ్గర రూ. 245 సుమారు అంటేగా 10-15% తక్కువ ధరకే వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఉప్పు మార్కెట్‌లో 24, 20 నేను కూడా హోల్‌సేల్ ప్రైసే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రీటైల్ కాదు. మీరు హోల్‌సేల్ నుంచి హోల్‌సేల్ ప్రైస్ చూసుకున్నా లేదా రీటైల్ నుంచి రీటైల్ చూసుకున్నా డిఫరెన్స్ అయితే మారదు. మరి మార్కెట్‌లో రూ. 24 ఉన్న ఉప్పు కేవలం రూ. 17 అంటే గనక దాదాపు 20-25% అనక 25% రేట్ అనేది తక్కువగా ఉండాలని మనం గమనించవచ్చు. మరి గత వారం అంటే 2 వారాల క్రితం మనం తెలుసుకున్న టీ పొడి దాదాపుగా అంటే గనక హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అని చెప్పవచ్చు. అంటే మార్కెట్‌లో రూ. 210 ఉంటే రూ. 110కి మోరోవర్ క్వాలిటీ ఎక్కువతోటి అంటే గనక ఇవన్నీ నమ్మకం కలిగించేటి అంటారా? నమ్మకం కలిగించడం అంటే అన్‌బిలీవబుల్. మరి ఆ యొక్క ఆ నమ్మలేని నిజాలని మనం ఇళ్లలో చేసుకోవాలి అంటే గనక, ఆ నమ్మలేని నిజాల్ని సార్థకత చేసుకోవాలి అంటే గనక నమ్మకమైన ప్రాడక్ట్‌లని వాడడం బిగించేయడమే ఫ్రెండ్స్. ఇక్కడ ఆ పాసివ్ ఇన్‌కము, యాక్టివ్ ఇన్‌కము మిగతావన్నీ అంటే దేవుడు ఎరుగు. ముందు మన ఇంటికి కావాల్సిన ప్రాడక్ట్‌లు వాడుకోవడం మంచిదంటారా? కాదంటారా? ఆ ప్రాడక్ట్ మంచి క్వాలిటీ ఉంటే మేలంటారా? కాదంటారా? అంటే మా పోటీ వాళ్ళ దగ్గర ఒకవేళ పక్కన ఉన్న షాప్‌లో ఉండకపోవచ్చు, పక్క వీధిలో ఉండకపోవచ్చు, లేదా పక్క ఊర్లో గూడా ఉండకపోవచ్చు. మరి ఎంత దూరమైనా కూడా అంటారుగా ఆల్ ఓవర్ ఆంధ్ర పంపించేదానికి మేము సిద్ధమంటూ కూడా అటువంటి ఏ కుటుంబాలు మన దగ్గర ఈ విధంగా అంటారుగా ఎంత దూరం నుంచి తీసుకోబోతున్నారో కూడా రాబోయే సెషన్స్‌లో మనందరము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంతవరకు మనం ఏమిటి అంటారుగా ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయాల్ని
తెప్పించడం ఆర్సీఎం సిస్టమ్తో సాధ్యం అనుకున్నాము. అంతేకాదు డైలీ నీడ్స్, మరి ఆర్సీఎం సిస్టమ్ను తెలుసుకుంటే మనకేం తెలుస్తుంది, ఆర్సీఎంలో ఉన్నవన్నీ ప్రోడక్ట్లన్నీ కూడా డైలీ నీడ్స్, హై క్వాలిటీ, రీజనబుల్ ప్రైసు, హెల్త్ ఫ్రెండ్లీ, మోర్ ఓవర్ ఇన్కమ్ ఆపర్చునిటీ. మరి ఇంతకంటే ఏమైనా కావాలంటారా? ఇవన్నీ కూడా అన్బిలీవబుల్, నమ్మలేని నిజాలు. మరి ఇవన్నీ కూడా బిగిన్ కావాలంటే మనం ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు. ఆర్సీఎం కంపెనీలో ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, మనం ఏ విధంగా తెప్పించుకోవాలి అంటూ ఆ నమ్మకమైన ప్రోడక్ట్లని ఆరంభిస్తే చాలు. మరి ఆటోమేటిక్గా ఆర్సీఎం సిస్టమే మనకి ఏం చేస్తుంది, మొత్తం అన్నీ కూడా అంటారుగా వన్ ఆఫ్టర్ వన్ మొన్నటి సెషన్లో మనం తెలుసుకున్నాం చూడండి. అంటారుగా ఈరోజు ఉప్పుకి మారుపేరుగా ఉన్న టాటా కంపెనీకి నిజానికి ఉప్పు అనేది మెయిన్ ప్రోడక్ట్ కాదు అని గత వారం వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే టాటా కెమికల్స్ ఏదో కెమికల్ తయారు చేస్తూ ఉంటే అందులో అంటే ఆ కెమికల్ తయారు చేసడానికి చాలా హై క్వాంటిటీలో వాటర్ కావాలి. మరి అంత హై క్వాంటిటీ వాటర్ కావాలి అంటే సముద్రపు వాటర్ని వాళ్ళు వాడుతూ ఉంటే అందులో బై ప్రోడక్ట్గా ఉప్పు వస్తుంది, అది టన్నులు వస్తుంది. ఇది ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఆ రోజున అంటారుగా అంతవరకు మనకు ఈ యొక్క టేబుల్ సాల్ట్ ఈ విధంగా అంటారుగా ఒక బ్రాండెడ్ ఉప్పులు మనకు తెలియదు. అంటే ఆ కల్లుప్పు ఏదో తెచ్చుకునే వాళ్ళం, వాటినే ఇంట్లో నూరుకునే వాళ్ళం, వాటినే వాడుకునే వాళ్ళము, ఏదో నాటుగా అంటే వాడుకునే వాళ్ళము. కానీ ఒక బ్రాండెడ్ ఉప్పు కూడా ఏ విధంగా తయారైంది అంటూ కూడా గత వారం వీడియో ద్వారా తెలుసుకున్నాము. మరి ఈరోజు ఉప్పుకే అంటారుగా సినానిమ్గా ఆ కంపెనీ 25% షేర్ ఉన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. అంటే ఇక్కడ వాళ్ళు ఉప్పు కోసం కంపెనీ పెట్టారంటే ఉప్పు కోసం పెట్టలేదు ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టింది కంపెనీ వాళ్ళ కెమికల్ ఏదో టాటా కెమికల్ కోసం ఏదో వేరే కెమికల్ కోసం పెడితే అది ఆటోమేటిక్గా వాళ్ళకు బై ప్రోడక్టే ఏమైపోయింది, ఈరోజు మెయిన్ ప్రోడక్ట్ అయిపోయింది. అలాగే మనం కూడా ఇక్కడ ఏమిటి అంటే మనీ అన్నది బై ప్రోడక్ట్. మనం చేయాల్సింది సమాజ సేవ చేయాలి. అందుకే ఈ యొక్క విధానాన్ని కూడా ప్రచారం అంటుంది కంపెనీ. ఎక్కడ కూడా వ్యాపారం అనే మాట కూడా చెప్పట్లేదు. ఆర్సీఎం అభియాన్, ఆర్సీఎం ప్రచారం. రాబోయే సెషన్స్లో అంటారుగా మరిన్ని విషయాలు కూడా ఈ యొక్క ప్రచారానికి వ్యాపారానికి ఉన్న తేడా కూడా మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి జస్ట్ అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే అందరూ డబ్బు కోసం చేస్తున్నారు. డబ్బు కోసం చేస్తే డబ్బు రాదు ఫ్రెండ్స్. మరి డబ్బు రావాలి అంటే మనం ఏం చేయాలి, నమ్మలేని నిజాలు నిజం కావాలి అంటే నమ్మకమైన ప్రోడక్ట్లు వాడుకోవాలి. మన ఇంటికి అవసరమైన ప్రోడక్ట్లు వాడుకోవాలి. ఒకవేళ దూరంగా ఉంటే కొంత 100-200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మరి మనం కొనుగోలులోనే రేటు తగ్గుతుంది. మేలంటారా కాదంటారా? మరి ఇంత కూడా ఇంకా వాడుకునేదానికి మనం మనసు ఒప్పుకోకపోతే మరి ఎవరు ఏం చేసేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఈరోజు అవన్నీ కూడా రావాలి, అవన్నీ కావాలి అంటే ఏంటి, మీటింగ్లకి ఎంటర్గా రెగ్యులర్గా అటెండ్ కావాలి. ఒక 5-10 నిమిషాలు ముందుగానే అటెండ్ కావాలి. మరి అటెండ్ అయినా తదుపరి కూడా మళ్ళీ ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చూడాలి. యూట్యూబ్ ఛానల్లో చూడడమే కాకుండా అంటే కొంత ఆలోచించాలి. నిజమెంతో అబద్ధమెంతో కూడా నేను చెప్పిందే 100% నమ్మమని కూడా నేను చెప్పలేదు ఫ్రెండ్స్. మీరు కావాలంటారుగా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, జస్టిఫై చేసుకోవచ్చు. జస్టిఫై అయిన తర్వాతనే ముందుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మెయిన్ ప్రోడక్ట్కి బై ప్రోడక్ట్కి ఉన్న తేడా ఏమిటి అని కూడా ఇక్కడ సుమారు ఒక 5 డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ అన్నీ తయారవుతాయి, కానీ బై ప్రోడక్ట్ అనేది ఆ యొక్క మెయిన్ ప్రోడక్ట్ కోసం తయారు చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మెయిన్ ప్రోడక్ట్ తయారవుతూ వచ్చే దాన్ని అంటారుగా తెలియకుండా వస్తుంది చూడండి, దాన్ని అంటారుగా బై ప్రోడక్ట్ అంటారు. అంటే ఇప్పుడు మనము బియ్యాన్ని మరవేస్తాము అంటే వడ్లని మరవేస్తాం బియ్యం కోసం, కానీ అది తెలియకుండానే మనకి తౌడు వస్తుంది, పొట్టు వస్తుంది. దాన్ని ఏమంటారు, బై ప్రోడక్ట్ అంటారు. మరి అదేవిధంగా ఏమిటి అంటారు, బై ప్రోడక్ట్ అంటే మనం ఒకదాని కోసం వెళ్తే ఇంకొక ప్రోడక్ట్ వద్దన్నా వచ్చేదాన్ని బై ప్రోడక్ట్ అంటారు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మన కాన్షియస్ అంతా కూడా అంటే ఇంపార్టెన్స్ అంతా కూడా మెయిన్ ప్రోడక్ట్ మీద ఉంటుంది, కానీ లెస్ ఇంపార్టెన్స్ ఉంటుందంట ఈ యొక్క బై ప్రోడక్ట్. అంటే నేను గతంలో పత్తి వ్యాపారం చేసేవాడిని. ఆ పత్తి వ్యాపారం చేసినప్పుడు మాకు ఏంటంటే విత్తనాలు వస్తాయి, అంతేకాదు గుడ్డిపత్తి అంటారు, గుగ్గి అంటారు, ఆ గుగ్గి వస్తుంటుంది. ఇంకా చెప్పాలంటారు కదా, అంటే అవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. ఒకప్పుడు మేము ఏంటంటారుగా వాటి లెక్కలే వేసుకునే వాళ్ళం కాదు. పోను ఏమైపోయింది అంటారుగా వ్యాపారం అనేది కాంపిటీషన్గా మారిన తర్వాత దాని తాలూకు వచ్చే డబ్బును కూడా మనము అంటారుగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకప్పుడు మేము అంటారుగా పత్తి వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని అంటే చాలా ఏళ్ల క్రితము ఎంత పత్తి ఇన్పుట్ ఇచ్చాము, ఎంత దూది వచ్చిందనే లెక్క చూసుకునే వాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటి అంటే అడిషనల్గా వచ్చే ప్రాఫిట్ అంట. సో సీడ్ ఇవన్నీ కూడా అంటే మాకంటే పూర్వీకులు, మాకంటే సీనియర్స్ అప్పుడెప్పుడు మేము ఈ విధంగా సీడ్ని అనేది లెక్కేసుకునే వాళ్ళం కాదు అంటూ ఇప్పుడు మేము సీడ్ను కూడా ఎంత వస్తుంది దాన్ని కూడా లెక్కేసుకుంటూ అంటే వ్యాపారాలు ఎంత టఫ్గా మారిపోయాయని చెప్పేవాళ్ళు. ఇంకా మేము పత్తి వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే ఆ సీడ్ అమ్మేదానికంటే కూడా ఈ యొక్క గుడ్డి పత్తి ఎంత వస్తుంది, ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మిగతా ఇతరత్రాలు కూడా ఏమొస్తుంది అనేది కూడా అంటారుగా బై ప్రోడక్ట్ను కూడా లెక్క చూసుకుని వెళ్ళాల్సినంత అంటే వ్యాపారాలు కాంపిటేటివ్గా మారిపోయాయి. కానీ ఇక్కడ చూడండి మనకు వచ్చే బై ప్రోడక్టే చాలా గొప్ప ప్రోడక్ట్. ఎలా ఉంటుందంటే మన ఇతర వృత్తి వ్యాపారాలను మించి కూడా అంటారుగా గొప్పగా ఉండేలాగా
మన బై ప్రోడక్ట్ ఉంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఇక్కడ యొక్క మెయిన్ ప్రోడక్ట్ ఏంది, ప్రొడ్యూస్డ్ ఇంటెన్షనల్ అంటారు, ఆ యొక్క ప్రోడక్ట్ కోసం ఇంటెన్షన్ పెట్టి చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటారు, బై ప్రోడక్ట్ ఏంది, ఎమర్జ్డ్ యాక్సిడెంటల్. ఇక్కడ మనం ఏంటి, ఎదుటోడు బాగుండాలి, ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి, ఇరుగు పొరుగు వాళ్ళకు మంచి ప్రోడక్ట్ అంటారు, కల్తీ లేని ప్రోడక్ట్, డూప్లికేట్ గానే ప్రోడక్ట్, ఆరోగ్యానికి మేలు చేసే ప్రోడక్ట్ మన ఇంట్లో వాడుకుంటూ మన ఇంట్లో అందుబాటులో తెచ్చి వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని అంటారు, ఈ యొక్క ప్రోడక్ట్ గొప్పతనాన్ని తెలియజేస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి వెతుక్కుంటూ పట్టుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. మరి ఆ యొక్క అంటారుగా ఆ విధంగా తీసుకెళ్లేటప్పుడు ఏమైపోతుంది అంటారుగా, మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ని అంటారుగా కొంచెం సర్ప్లస్గా పెట్టుకుంటే మిగతావన్నీ కూడా సిస్టమ్ చూసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమీ లేదు, ఇక్కడ మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ని మనసా వాచా కర్మన వాడుకుంటూ డౌట్స్ ఉంటే డౌట్స్ను క్లారిఫై చేసుకుంటూ ఆ విషయాలే, ఎందుకంటే ఇరుగు పొరుగు కూడా తెలిసిన వాళ్ళు కూడా బాగుండాలి అంటూ కూడా అంటారుగా వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అంటే అంటే అనుకోకుండా అంటే ప్రోడక్ట్ గొప్పదనం, ఒక సినిమా చూసినప్పుడు లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ యొక్క అనుభూతిని ఏ విధంగా షేర్ చేస్తాం, ఆ విధంగా చేస్తే చాలు. ఇవన్నీ కూడా అంటారుగా వన్ ఆఫ్టర్ వన్ సిస్టమ్ చూసుకుంటుంది ఫ్రెండ్స్, మనం ఏం చేసక్కర్లేదు. అందుకోసమే నేను మళ్ళీ చెప్తున్నాను, సిస్టమ్ 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 అని. మరి ఈ విధంగా ఏమిటి అంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ అంతా కూడా బయట అంతా కూడా మెయిన్ ప్రోడక్ట్కి లోయర్ అంటే అంటే మెయిన్ ప్రోడక్ట్కి మంచి వాల్యూ ఉంటుంది, కానీ బై ప్రోడక్ట్కి తక్కువ వాల్యూ ఉంటుంది అంటున్నారు. కానీ మన దగ్గర ఏంటి అంటే రివర్స్ ఫ్రెండ్స్. అంటే మిగతా వ్యాపారాలకు మనం భిన్నది ఉల్టా అని చెప్పాం కదా. ఇక్కడ ఏంటి అంటే అసలు ముందు విలువ అనేది ఏమిటి అంటే బై ప్రోడక్ట్కే ఎక్కువ ఉండి ఈరోజు అందరూ దాని మీద ఫోకస్ చేసి ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అక్కడే అనమాట, వాళ్ళు వాడుకోకుండా పక్క వాళ్ళకి చెప్పడం. దీనివల్ల ఏంటంటే డబ్బు కోసం చేస్తున్నారు, కానీ మన ఇంట్లో మనం వాడుకోవాలి, ఇంట గెలిచి రచ్చ గెలిచాము అంటారు, చాలా ఈజీ అయిపోతుంది. అంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను, ఎందుకు ఇంత పెద్ద పెద్ద వ్యాపారాలు మిగతా వ్యాపకాలు వదులుకొని చేస్తున్నానంటే ఇందులో ఉన్న టేస్ట్ని చూశాను కాబట్టి ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయంటే మన ఇంట్లో మనం ప్రోడక్ట్ వాడుకుంటేనే, నమ్మకమైన ప్రోడక్ట్ని వాడకం ద్వారా ఆరంభిస్తేనే, అలా కాకుండా మన ఇంట్లో వేరే ఉప్పు వాడుకుంటూ, మన ఇంట్లో వేరే గోధుమ పిండి వాడుకుంటూ, మన ఇంట్లో వేరే సబ్బులు షాంపూలు వాడుకుంటూ, మన ఇంట్లో వేరే వాడుకుంటూ ఉంటే మనకు ఇక్కడ బై ప్రోడక్ట్ రాదు ఫ్రెండ్స్. రావాలనుకున్నా కూడా అది మూర్ఖత్వమే అవుతుంది. ఇంకా మన యొక్క విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. ఎందుకంటే ఎదుటోడు అంత పిచ్చివాడు కాదు కదా, మనం వాడుతున్నామా లేదా, మనం నిజంగా చెప్తున్నామా లేదా అని తెలుసుకోలేని వాళ్ళు కాదు. రాబోయే రోజుల్లో వీటి గురించి కూడా అంటారుగా మనం ఒక్కొక్కటి టాపిక్ని టచ్ చేస్తున్నాము, ఎలాబరేట్గా కూడా రాబోయే రోజుల్లో కూడా అంటారుగా తెలుసుకోబోతున్నామని కూడా మీకు ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి గత వారం యేసు గారు ఆల్రెడీ ఈ యొక్క మీట్లోనే చాలా చక్కగా అంటే ఈ యొక్క మీట్ చాలా అంటే కన్వీనియన్స్గా ఉంది. ప్రతి ఆదివారము మధ్యాహ్నము 3 గంటలకి కేవలం 30 నిమిషాల నిడివితోటి ఈ యొక్క మీట్ చాలా కన్వీనియంట్గా ఉంది. అంతేకాదు సార్, రాబోయే రోజుల్లో మరింత మంది అంటారుగా ఆటోమేటిక్గా నేనే ఇప్పటికీ చాలా మందికి కూడా ఈ యొక్క మీట్ గురించి తెలియజేస్తున్నాను. అంటే నా తాలూకు కూడా కొందరు అటెండ్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా. అంతేకాదు ఇంకా మన మీట్లో కొంచెం ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా పెడితే బాగుంటుందని కూడా సార్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి నిజంగా చెప్పాలి అంటే మరి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా 3 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి 3 రకాలుగా ఉంటుంది. నేను ఏమిటి అంటే ఇక్కడ ఈ యొక్క మీట్లో ప్రధానంగా అంటే ఎప్పుడూ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. బేసిక్ తర్వాత ఏమిటి అంటే దాన్ని కొంచెం ఎలాబొరేటెడ్గా, ఎందుకంటే అన్నప్రాసం రోజునే ఆవకాయ పచ్చడి పెడితే సరిపోతుందా అంటే ఎక్కుతుందా, ఎక్కదు ఫ్రెండ్స్. అంతేకాదు ఈరోజు ఏమిటి అంటే ఒక చిన్న మనం చెరుకు రసం షాపుకి వెళ్ళినా కూడా ఆ చెరుకు రసం తాగేటప్పుడు అంటే ఆ చెరుకు రసం తాగితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే పైనుంచి కిందికి అంటే 20 రూపాయలు చెరుకు రసానికి కూడా అంటే చరక సంహితలో ఏమేమి రాశారని కూడా రాస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే జనాలకు డోసేజ్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు ఏమైపోతుంది అంటే అందదు ఫ్రెండ్స్. అందుకోసమే ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ నేనైతే తీసుకుంటాను సార్. కాకపోతే ఏమిటి అంటే ఏది ఎంత మోతాదు ఎక్కడ అన్నప్పుడు మాత్రమే అది డైజెస్ట్ అవుతుంది, కానీ అన్నప్రాసం రోజే ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఏమిటి అంటే బేసిక్గా వచ్చే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు యేసు గారు మరో మాట కూడా చెప్పి ఉన్నారు ఆల్రెడీ గతంలోనే అంటే హిమబిందు మేడం గారు అలాగే సునీల్ గారు కూడా ఆ విషయం చెప్పి ఉన్నారు. మన యొక్క మీట్ కాస్త స్పీడ్ అవుతుంది అనిపిస్తుంది సార్. మాలాంటి వాళ్ళకు రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కొత్త వాళ్ళకైతే కొంత ఇది స్పీడ్గానే అనిపిస్తుంది అన్నప్పుడు నేను కూడా మరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, మూడో వ్యక్తి కూడా స్పీడు అన్నారంటే కొంత మరి అది ఎంతవరకు నిజము, మరి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నేనేం చేయాలి, నేను ఒక కాన్సెప్ట్ని తయారవుతున్నాను, ఆ కాన్సెప్ట్ ఎక్కడ
30 నిమిషాల లోపల కంప్లీట్ కాదో, ఎక్కడ మధ్యలోనే ఆపేస్తామో, అంటే బై ప్రొఫెషన్ కూడా నేనేమి అంటారుగా ఒక ట్రైనర్ని కాదు. ఏదో నేను తెలుసుకున్న విషయాలు 10 మందికి చెప్పాలి. ఓ మంచి ప్రోడక్ట్‌ను 10 మందికి అందించాలి. మరి అలా అందించేటప్పుడు ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం లాగా అంటగా తెలియకుండానే మనకు కొంత అమౌంట్ కూడా జనరేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తాలుగా మారి అంటే ఇదే ఒక అంటే లైవ్లీహుడ్ లాగా తరతరాలకు ఉంటుంది అన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేలాగా అంటే కంకణం కట్టుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అంటే నేను కూడా మెల్లమెల్లగా అంటే మీరందరూ చెప్పినట్టు అంటే ఈ విధంగా నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటేనే నాకు కూడా తెలుస్తుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఫీడ్‌బ్యాక్ ఇచ్చేదానికి అంటే ఎప్పుడు కూడా బ్యాక్ కావద్దు. ముందు ఉండండి. ఇంకా చెప్పాలంటే కనుక నాతోటి ఫోన్‌లో డిస్కస్ చేయొచ్చు. అవసరమైతే నా మొబైల్‌కి వాట్సాప్ ద్వారా పంపించొచ్చు. ఈ విధంగా అంటారు కదా, ఏ విధంగా అయినా కూడా వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ కూడా పెట్టవచ్చు. సో ఫీడ్‌బ్యాక్ ఇచ్చేదానికి ఎప్పుడు కూడా అంటారు కదా బ్యాక్ కావద్దు. మంచిగా చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి గత సెషన్స్‌లో మనం ఆల్రెడీ మన కంపెనీ అందిస్తున్న గోధుమ పిండి, అలాగే ఉప్పు, అలాగే టీ పొడి గురించి తెలుసుకున్నాము. మరి ఈరోజు ఏమిటి అంటే ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో గోధుమలు, దక్షిణ భారతదేశంలో బియ్యము విరివిగా వాడేవాళ్ళు. అంటే మనందరికీ కూడా రొట్టెలు ఇవన్నీ తింటాం గానీ ఎప్పుడో తినేవాళ్ళం. కానీ ఈరోజు ఏమైపోయింది, గోధుమలు కూడా అంటారుగా గోధుమ పిండి వాడడం కూడా ఈ యొక్క షుగర్ కావచ్చు, లేకపోతే ఇతరత్రాలు కావచ్చు, మనకొచ్చిన అవగాహన కావచ్చు, రకరకాల పలు కారణాల రీత్యా అంటే బియ్యంతో ఈక్వలెంట్‌గా గోధుమలు కూడా వాడుతున్నాము. అంతేకాదు మీరు ఇంకా ఎక్కడో ఉన్నారు జనార్దన్. గోధుమలు కాదు ఏకంగా మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కూడా ఇక్కడ వచ్చింది. నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి మా ఇంట్లో వాడుతుంటాము అని అటువంటి అడ్వాన్స్ ఆలోచన చేసే వాళ్ళకి కూడా మన కంపెనీ అటువంటి అడ్వాన్స్‌డ్ అంటే ప్రోడక్ట్ కూడా మన దగ్గర కూడా ఉందంటూ ఈరోజు మనం ఈ యొక్క సెషన్‌లో మల్టీగ్రెయిన్ గోధుమ పిండి గురించి కూడా మన ఆర్సిఎం కంపెనీ మనందరికీ అందుబాటులో తెచ్చిన మల్టీగ్రెయిన్ గోధుమ పిండి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మార్కెట్‌లో పలు రకాల కంపెనీలు మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని కూడా అందిస్తున్నాయి. అందులో బాగా ఇందాక నేను అంటుంటాను చూడండి, ప్రతిదీ కూడా సినానిమ్ అటువంటి సినానిమ్‌గా పేరుగాంచిన కంపెనీ 6 రకాల గ్రెయిన్స్ తోటి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. ఇంకో కంపెనీ ఇంకొక అడుగు ముందు వేసి 7 రకాలను కలగలిపి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి. ఇంకో కంపెనీ ఏమిటి అంటే 9 రకాలను కలిపి నవరత్న అంటే నవ అంటే 9 అనే అర్థం వచ్చేలాగా మా దగ్గర నవరత్న గోధుమ పిండి ఉందంటూ కూడా కొన్ని కంపెనీలు మనందరికీ కూడా పరిచయం చేశాయి. మరి వాటన్నిటికీ భిన్నంగా, వాటన్నిటికంటే మిన్నగా మన కంపెనీ ఏమిటి అంటే 6 కాదు 7 కాదు, మొత్తం ఏమిటి 12 రకాలతో కలిపి మనందరికీ కూడా అంటే మన కంపెనీ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కూడా అందుబాటులో పెట్టింది. మరి ఆ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో కూడా మరి ఒక 2 కేజీల గోధుమ పిండి, ఒక కేజీలో ఏ పోర్షన్ ఎంత ఉంటుంది అన్నది కూడా అంటే కంపెనీ ఎందుకంటే అన్ని ఈక్వల్‌గా కలపలేము ఫ్రెండ్స్. అన్ని ఈక్వల్‌గా కలిపినా తినలేము. అంటే కొన్నింటిని కొంత మోతాదులోనే కలిపాలి. మరి అవన్నీ కూడా ఒక సైంటిఫిక్‌గా కలిపి మన కంపెనీ అంటే ఆ యొక్క ప్యాకెట్ వెనక వైపున అంటే ప్యాకెట్ ముందు వైపున హిందీలో 12 రకాలు కూడా మనము ఏమేమిటి అన్నది పేరు హిందీలో ఉండడాన్ని, ఎందుకంటే కొందరు హిందీలో ఉంది మాకు తెలియదు అంటారు కాబట్టి బ్యాక్ సైడ్ తిప్పామంటారు. ఆ బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ అనే కాలంలో ఇంగ్లీష్లో చక్కగా అంటారు ఏదేది ఎంత ఉందో కూడా కంపెనీ చక్కగా పొందుపరిచి ఉంది. మరి అదంతా కూడా ఏదేది అంటే గోధుమ పిండి ఎంత వేశారు, సోయా ఎంత వేశారు, గోధుమ తౌడు ఎంత వేశారు, శనగపిండి ఎంత వేశారు, మొక్కజొన్న పిండి ఎంత వేశారు, ఓట్స్, అమర్నాథ్ పౌడరు, గోధుమ ఫైబరు, అవిసె గింజలు, వాటర్ కాల్ ట్రాప్, సోయా ప్రోటీన్ చూడండి. సోయా పౌడరే కాకుండా అదనంగా అటు సోయా పౌడరు మరియు సోయా ప్రోటీను. అంతేకాదు మనందరికీ కూడా మెంతుల గొప్పతనం తెలిసిందే. మరి మెంతి పిండి ఈ విధంగా అంటే 12 రకాలని రకరకాల అంటే సైంటిఫిక్‌గా రీసెర్చ్ చెందిన మోతాదులో కలిపి అంటే ఇవన్నీ కూడా టోటల్ చేస్తే 100 రావడాన్ని కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మన కంపెనీ 12 రకాల గ్రైన్స్ తోటి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ యొక్క గోధుమ పిండి ధరని కూడా అంటారుగా మీరు ఇక్కడ చూసారంటే ఎంఆర్పి ధర ₹169 గాను, సెల్లింగ్ ప్రైస్ అంటారుగా ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్ ₹152 గాను. మరి వీటన్నిటికీ కూడా అంటారుగా మనం ప్రతి దఫా అనుకుంటున్నాం కదా, ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయం, మా డైలీ నీడ్స్‌తో మంత్లీ ఇన్‌కమ్స్, ఇంకా చెప్పాలంటే తరతరాలకు ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ వస్తుంది అంటున్నాం కదా. మరి ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పీవీని బేస్ చేసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం ఆ పీవీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది ఏమేమిటి అన్నది కూడా ఒకేసారి అన్ని చెప్తే మనందరికీ కూడా అర్థం కాదు. కాబట్టి ఒక్కొక్కటిగా మనం అంటే ఒక రీజనబుల్‌గా అంటే మెల్లమెల్లగా మనం ఎంట్రీ కావడానికి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. గతంలో నేను రేటునే అంటే ఇంత
కొద్ది మోతాదే చెప్పేవాడిని. ఈరోజు ఏమిటి అంటారుగా ఇంకొంచెం ఎలాబొరేటెడ్‌గా కూడా చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా అంటారుగా మార్కెట్‌లోకి ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉన్నప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి? 6 ఉన్నాయా? 7 ఉన్నాయా? 8 ఉన్నాయా? 9 ఉన్నాయా? లేదా 10 ఉన్నాయా? 12 ఉన్నాయా? ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయా కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కూడా మన కంపెనీకి తెలియజేస్తే మన కంపెనీ కూడా అంతకంటే ఒక అడుగు ముందుండేదానికి చేయవచ్చు కదా! మరి ఆ 12 రకాలు ఏమిటి అన్న దానికి కూడా అంటారుగా కంపెనీ తన యొక్క వెబ్‌సైట్‌లో అంటే పొందుపరిచిన విషయాలను ఆ 12 రకాల గ్రెయిన్స్ యొక్క ఫోటోస్ ఆ 12 ఏమిటన్నది కూడా ఇక్కడ ఇంగ్లీష్‌లో కింద మనం గమనించవచ్చు. అంతేకాదు ఆ బ్యాక్ సైడ్ ఆ యొక్క ఇంగ్రీడియెంట్స్‌లో కూడా ఇందాక నేను చదివి వినిపించిన ఈ యొక్క మోతాదు మొత్తం కూడా ఉంటుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అంతేకాదు ఈ యొక్క ప్రపోర్షన్‌ని ఏదాన్ని ఎందుకు అంటారుగా ఒక్కొక్క దాని ప్రపోర్షన్ అంటారుగా ఫైబర్ బాగా ఉండాలి. మరి ఫైబర్ బాగా ఉండాలంటే గోధుమలే కాదు, గోధుమ పొట్టు అంతేకాదు గోధుమ అంటే ఫైబరు, గోధుమ తౌడు కూడా కలగలిపారు. అంతేకాదు అంటారుగా కొన్ని పోషకాల నిమిత్తం, కొన్ని మినరల్స్ నిమిత్తం, కొన్ని విటమిన్స్ నిమిత్తం ఈ విధంగా అంటారుగా మనందరికీ కూడా అంటారుగా ఆ యొక్క రకరకాల పోర్షన్స్‌లో రకరకాలు వచ్చేలాగా కంపెనీ అంటారుగా ఏ వాటిని ఎందుకు కలిపింది అన్న విషయాలను కూడా ఇక్కడ మీరు 1, 2, 3, 4, 5 ఈ యొక్క 5 పాయింట్లలో మీరు చాలా చాలా చక్కగా తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అంటారుగా వీటి గురించి అంటారుగా వాటిని ఎందుకు కలిపారనేది కూడా మనము ఇంకొంచెం ఎలాబొరేటెడ్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతేకాదు ఈ యొక్క మల్టీగ్రెయిన్‌తో ఎంత చేసినా అంటారుగా గోధుమ పిండి అంత టేస్ట్ మల్టీగ్రెయిన్ అయితే రాదు. నేనైతే ఎవరికైనా ఏం చెప్తానంటారుగా 5 కేజీల ప్యాకెట్ మీరు ఇంటికి వాడుతున్నారా? 2 కేజీల ప్యాక్ మామూలు నార్మల్ తీసుకోండి. 2 కేజీల ప్యాకు మల్టీగ్రెయిన్ తీసుకోండి. ఒకరోజు పొట్ట కోసం, ఒకరోజు నోటి కోసం. ఒకరోజు పొట్ట కోసం, ఒకరోజు నోటి కోసం. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమిటి అంటారుగా అంటే ఈ యొక్క మల్టీగ్రెయిన్ అనేది రెగ్యులర్ గోధుమ పిండి కంటే కూడా కొంత టేస్ట్‌లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ పోషకాలు కావాలి అనుకున్నప్పుడు కొంత అంటారుగా టేస్ట్ అయితే గనక ప్రామిస్ చేయక తప్పదు. అయినప్పటికీ కూడా మన యొక్క రోటీస్ చాలా చాలా బాగా ఉంటాయి. అంతేకాదు వేడిగా తీసుకున్నప్పుడు ఇంకా కూడా చాలా బాగుండడాన్ని కూడా మేము గమనించామని కూడా ఇంకా చెప్పాలంటే ఎక్స్‌ట్రీమ్‌లీ సాఫ్ట్ అంటే చాలా చాలా అంటే వేడిగా తిన్నప్పుడే మాకైతే మాత్రం బాగా సాఫ్ట్‌గా వేడి తగ్గే కొద్దీ కూడా అంటే మన రెగ్యులర్ గోధుమ పిండితో తయారు చేసినవి కొంత వేడి తగ్గినా కూడా అంటారుగా బాగా మెత్తగానే ఉంటున్నాయి. ఈ యొక్క మల్టీగ్రెయిన్ అయితే మాత్రం అంటే హీట్ యాజ్ పాసిబుల్ అంటారుగా ఎంత వేడిగా వీలైతే అంత వేడిగా ఆరగిస్తే ఇంకా బాగుంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్లఫీగా అంటారుగా ఈ యొక్క రోటీ గాని, చపాతీ గాని ఏదైనా చేసినప్పుడు కూడా పొరలుగా కూడా చాలా చక్కగా వస్తుంది. చాలా చాలా గొప్పగా మన యొక్క చపాతీస్ ఉంటాయని కూడా అంటారుగా కంపెనీ చెప్తుంది. అంతేకాదు మేమందరము కూడా అంటారుగా రెగ్యులర్‌గా ఈ యొక్క గోధుమ పిండిని మల్టీగ్రెయిన్ వాడుతున్నాము. చాలా చాలా బాగా ఉంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే మన యొక్క పికప్ సెంటర్‌లో కూడా రోజుకి అంటారుగా ఈ యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వాడకం కూడా అంటారుగా సేల్స్ కూడా బాగా పెరుగుతూ ఉందని ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి అంటారుగా టైమ్ టు టైమ్ అందజేయలేకపోతున్నామని కూడా ఈ యొక్క మీట్‌కు నేను ఈ మీట్ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గనక ఈ మధ్య కాలంలో ఈ యొక్క మల్టీగ్రెయిన్ అనేది గోధుమ పిండి అప్పుడప్పుడు మా దగ్గర స్టాకు నేను వెంటనే ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గనక ఈ యొక్క గోధుమ పిండి ఇవన్నీ కూడా కొద్ది అంటే గనక మాత్రమే ఈ యొక్క టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఫ్రెష్‌గా వాడితే అంత బాగుంటుంది కాబట్టి మరి కంపెనీ ఇచ్చేదే 4 నెలలు ఈ మాత్రం కాల పరిమితి ఉన్నప్పుడు వెంటనే మూవ్ కాకపోతే ఇబ్బందవుతుంది. యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్ అందరికీ కూడా అందజేయాలి అన్న ఉద్దేశంతోటి మేము కూడా అంటే గనక కొంచెం అంటే గనక అప్పటికి కూడా అంటే గనక క్వాంటిటీని డే టు డే పెంచుకుంటున్నాము. అయినప్పటికీ కూడా అంటారుగా నిజం చెప్పాలంటారుగా గత 4, 5 రోజులుగా చాలా మంది అంటారుగా మా దగ్గర ఈ యొక్క మల్టీగ్రెయిన్ గోధుమ పిండి లేదు అని వెనక్కిపోవడం జరిగింది. ఈ రోజు కూడా కొందరు వెనక్కి వెళ్లారని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా తెలియజేస్తూ మరి ఇటువంటి అంటారుగా రాబోయే రోజుల్లో అంటే మనం చూసారు అంటే ఇక్కడ మీరు మొత్తం మనం 23 టాపిక్స్ అనుకున్నాం. మరి ఆ 23 టాపిక్స్‌లో ప్రధానమైనది ఆర్‌సీఎం సిస్టమ్ అన్నాం. మరి ఆర్‌సీఎం సిస్టమ్ గురించి ఇప్పటికే మనము ఆర్‌సీఎం అంటే ఇండియన్ రేట్, ఇండియన్ కల్చర్, ఇండియన్ మార్కెటింగ్ మెంటాలిటీ అని తెలుసుకున్నాం. అంతేకాదు ఆర్‌సీఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అని తెలుసుకున్నాం. అంతేకాదు ఆర్‌సీఎం కంపెనీకి ఇంతవరకు 3 లోగోలు అంటేగా మారి ఉన్నాయి. ఆ 3 లోగోలు ఏమేమిటి అంటేగా దేనికి సింబాలిక్ అని తెలుసుకున్నాం. మన ఆర్‌సీఎం కంపెనీ 24 సంవత్సరాల కంపెనీ సుమారు 400 ప్లస్ ప్రాడక్ట్‌లు ఉంటాయని కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఆర్‌సీఎం సిస్టమ్ గురించి. అంతేకాదు మరి ఇంటి ఖర్చులు అంటే ఎప్పటికీ మైనస్. మరి ఇంటి ఖర్చులు అంటే మైనస్, ఇంటికి ఆదాయాలంటే ప్లస్. మరి మైనస్ తోటి హెచ్చించినప్పుడే ప్లస్ అవుతుంది. మరి ఇంకో మైనస్ అంటే ఏంటి అంటారుగా ఈ యొక్క సిస్టమ్‌ని తెలుసుకునే దానికి కొంత సమయాన్ని మనం వెచ్చించడాన్నే అంటే ఈ విధంగా డిజిటల్‌గా కావచ్చు లేదా ఫిజికల్‌గా కావచ్చు కొంత అంటారుగా బుక్స్ రూపంలోనో లేదా కొంత రకరకాల మాధ్యమాల్లో సమయాన్ని వెచ్చించి ఆ యొక్క దాన్ని తెలుసుకున్నామంటే ఆటోమేటిక్‌గా ఇంటి ఖర్చులు, ఇంటికి ఆదాయం.
అంతేకాదు డైలీ నీడ్స్ మరి రోజు మరి 400 ప్రాడక్టులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటారుగా సూర్యోదయం టు సూర్యాస్తమం వరకు, శుభోదయం నుంచి శుభరాత్రి వరకు, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మన ప్రతి ఇంటికి అవసరమయ్యే ప్రాడక్ట్లే మన దగ్గర ఉన్నప్పుడు మరి మనమే కాదు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. మరి ఈ ప్రాడక్ట్లన్నీ కూడా అంటారుగా మనం కొంటూ మనం కూడా అంటారుగా నియర్ అండ్ డియర్‌కి అంటారుగా సప్లై చేస్తూ, సేల్ చేస్తూ వాళ్ళకు కూడా అంటారుగా ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి వాళ్ళుగా కూడా తెచ్చుకునేలాగా చేశారంటే ఆటోమేటిక్‌గా తెలియకుండానే అంటే గనక మంత్లీ ఇన్‌కమ్స్ జనరేట్ అయిపోతాయి. అంతేకాదు ఇవన్నీ కూడా మరి ఏంటి నమ్మలేని నిజాలు. మరి ఆ నమ్మలేని నిజాలు అంటే ఉల్టా ఇందాక నేను మీ అందరికి చెప్పాను చూడండి శీర్షాసనం లాంటిది. మరి ఆ శీర్షాసనాన్ని ఉల్టాని కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు. ఎక్కడి నుంచైనా కూడా అంటారుగా ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోటే బిగిన్ అవుతుంది. అంటే ఎంత పెద్ద రూపాయి అయినా కూడా రూపాయితోటే అంటారుగా పెద్ద మొత్తమైన రూపీతోటే బిగిన్ చేస్తారు అంటారుగా కొలచడము లేదా లెక్కించడం అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి అంటారుగా మీరు ఏదైనా కూడా అంటారుగా ఈ యొక్క ప్రోడక్ట్‌ను వాడుకుంటూ మరిన్ని ప్రోడక్ట్‌లు వాడుకుంటూ మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అనుకున్నవన్నీ అవుతాయి. కానీ అలా కాకుండా మనం ఏమీ చేయకుండా అంటే అరకొరగా వింటూ మొక్కుబడిగా ఉంటే ఏమి రావు ఫ్రెండ్స్. అంటే మనకు ఎప్పుడు ఎలాగో అలాగే అంటేగా ఏదో వెళ్తూ ఉన్నామలాగా ఉంటుంది. అలా కాదు ఒక బెటర్‌మెంట్ ఉండాలి. జీవితం బిటర్‌మెంట్ కాదు. బెటర్‌మెంట్ ఉండాలి. ముందుకు సాగాలి. అభివృద్ధి పదంగా ఉండాలి. తరతరాలకు అంటేగా 10 మందికి సమాజంలో కూడా గుర్తింపు రావాలి. మంచిగా ఎదగాలి. గతంలో కూడా చెప్పి ఉన్నాను. మీరు ఏమి కోరుకున్నా కూడా దాన్ని అంటేగా తీర్చే అక్షయ పాత్ర లాంటిది ఆర్‌సీఎం. అంతేకాదు జై ఆర్‌సీఎం అంటే కూడా నేను మొదట్లో నా మనసు వచ్చేది కాదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఎందుకు చెప్తున్నాను అంటూ కూడా సాక్షాత్తు కంపెనీని అంటేగా 3 సార్లు విజిట్ చేసి వీటి గురించి ఎంటర్‌గా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఆర్‌సీఎం పాఠశాల పేరుతోటి ఎంటర్‌గా కొద్ది కొద్దిగా మరింతగా ఇన్ఫర్మేషన్ తెలియజేసుకుంటూ మరి కుటుంబాలకి చేరుకుంటూ ఈ యొక్క విధానంలో ముందుకు పోతున్నానని తెలియజేసుకుంటూ మరి వచ్చే వారం మరిన్ని విషయాలను తెలియజేస్తానని మరి వచ్చే వారం మే బీ ఆర్ మే నాట్ బీ అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.